ఆర్యకటిక స్వజాతి బంధువులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యురాలిగా శ్రీమతి గోగీకార్ ఉమారాణి గారు సీరియల్ నెంబర్ 185 నెంబర్లో బరిలో నిల్చోవడం జరిగింది. శ్రీమతి గోగీకార్ ఉమారాణి గారు ఎంతో కష్టపడి ఎన్నో ఆటిపోట్లు ఒడిదుడుకులు తట్టుకొని నిలబడి ఉన్నతమైనటువంటి చదువులు చదివి హైకోర్టులో న్యాయవాది వృత్తిని కొనసాగిస్తూ మన కులస్తులకు అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన అక్రమాలపైన అహర్నిశలు పోరాడుతూ ఉచితంగా న్యాయ సేవలు చేస్తూ ప్రజలందరికీ కూడా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఒక్కరికి నేనున్నా అంటూ ఆపదాన్ని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేనున్నా అంటూ వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి గొప్ప మనసున్న మహనీయురాలు మన కులంలో ఉండడం మనందరం కూడా చేసుకున్నటువంటి అదృష్టంగానే భావిస్తా ఉన్నా. అదేవిధంగా గోగీకార్ ఉమారాణి గారు ఎవరో కాదు, మనకు అత్యంత సుపరిచితుడైనటువంటి విజయభాస్కర్ గారు ఏకే సమాచార్ పత్రికను నడుపుతూ మన కులంలో జరుగుతున్నటువంటి మంచి చెడు విషయాలన్నిటిగా ప్రతినిత్యం కూడా మనకు చేరవేస్తూ మనలో మన కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటున్నటువంటి విజయభాస్కర్ గారి సహధర్మచారినే జి ఉమారాణి గారు. జి ఉమారాణి గారు తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యురాలిగా బరిలో నిల్చున్నారు. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన కుల బంధువులు, ఆర్యకటిక కుల బంధువులు, న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్నటువంటి కుల బంధువులు అందరూ కూడా జి ఉమారాణి గారి 185 నెంబరు సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి నెంబర్ పైన తమరి అమూల్యమైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక భారీ మెజార్టీతోన జి ఉమారాణి గెలిపిస్తే రాబోయే భవిష్యత్తులో కూడా మనకు మన వాళ్ళనేది ఒక పెద్ద పొజిషన్లో కూర్చుంటే ఆ పనులు ఎట్లా అవుతాయి, ఏం జరుగుతుంది అనేది నేను కొత్తగా మీకు అందరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్గా మన కులస్తురాలు, మన కులంలో సేవాభావం ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా సౌమ్యురాలు, ఎంతో మందికి సుపరిచితురాలు, అదేవిధంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే హక్కున చేర్చుకొని తన బాధగా భావించి ఆ సమస్య పైన పోరాటం చేసి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మన ఉమారాణి గారిని మనందరం కూడా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క కులస్తుని యొక్క భుజస్కంధాల పైన ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కోర్టులలో